వచ్చే ఎన్నికల్లోపు తను పార్టీ పెడతానంటూ కూడా జాగృతి కవిత మొన్న ప్రకటించింది. మరి ఇదే విషయంపై కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఎమ్మెల్సీ బల్మురు వెంకట ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇటు ఎమ్మెల్సీ కవిత మరి వచ్చే ఎన్నికల్లోపు తను పార్టీ పెడతా అంటూ కూడా ప్రకటించింది. మరి ఇది మీకు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ అని భావిస్తున్నారు మీరు? కవిత గారు ఈరోజు మాట్లాడేది వారి వ్యక్తిగత పంచాయతీ. వారికి పంచాయతీ దేనివల్ల అయిందో సరే, వారు ఆరోపణలు చేస్తారు, వాళ్ళు దొంగతనం చేసిరు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిరు అని. ఓకే, అది మేము కూడా 10 ఏళ్ళుగా చెప్తున్నాం. కానీ అందులో భాగస్వామిగా ఉన్నవారు ఆధారాలు బయటికి తీసుకొని వచ్చి, ఆధారాలు కూడా మీడియా ముఖంగా రిలీజ్ చేసి సంబంధించిన డిపార్ట్మెంట్కి ఆధారాలు ఇస్తే, ఆ దొంగల భర్తం బట్టి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన సొమ్ముని తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఏదైతే ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అది పక్కన పెట్టి రాజకీయ పరంగా విమర్శలు చేసి, కేవలము రాజకీయ పరంగా స్టేట్మెంట్స్ ఇచ్చి రేపొద్దున పార్టీ పెడితే, కవిత గారు పార్టీ పెట్టినా, హరీష్ రావు గారు బయటికి వచ్చి పార్టీ పెట్టినా, లేదా వాళ్ళ నాయన కేటీఆర్ని ధర్మేస్తే ఆయన బయటికి వచ్చి పార్టీ పెట్టినా, ఈ పార్టీలు అన్నిటితోటి కూడా ఇది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టుకుంటున్న పార్టీలు అని చెప్పి ప్రజలు చాలా సీరియస్గా ఇవన్నీ ఎపిసోడ్స్ చూసినాక ప్రజలు భావిస్తారు. వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. వాళ్ళు వేరేగా పార్టీలపైన పోటీ చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మా పనితీరును చూసి 70% పైన స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేసి గెలిపించి మళ్ళీ తిరిగి మమ్మల్ని అధికారంలో తీసుకొని వస్తారు. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమే తను బయటకు వచ్చినట్టు కూడా జాగృతి కవిత అంటుంది. 2015 గురించి వారు మాట్లాడినారు. 2017లో బీఆర్ఎస్ అయినప్పుడు, అది 17లోనో 18లోనో ఎప్పుడు అయింది కదా, బీఆర్ఎస్ అయినప్పుడు కూడా నేను వద్దన్నా అని చెప్పని అన్నారు. కానీ అప్పుడు వారు ప్రెస్ మీట్ పెట్టి మంచి పని చేసిరని చెప్పి మాట్లాడారు. అంటే వారే కాంట్రడిక్టరీగా స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇప్పటి. సో వారిని వారు ప్రూవ్ చేసుకోవాలంటే తను చేసిన ప్రతి అలిగేషన్కి ఎవిడెన్సెస్ ఇవ్వాలి. ఎవిడెన్సెస్ ఇచ్చి ఈ దొంగతనం జరిగింది, ఇది పలానా రూపాయికి వస్తుంది, వీళ్ళు ₹2 పెట్టి తీసుకురు, ఈ రూపాయి పలానోడు తిన్నాడు, పలానా అకౌంట్లోకి పోయింది, ఆ టైంలో నేను పలానా ఉన్నా, పలానాతో అయింది, ఈ పలానా అకౌంట్ ట్రాన్సాక్షన్ అయింది. ఎవిడెన్సెస్ ఇవ్వమనండి. ఎవిడెన్సెస్ ఇస్తే నేనే కవిత గారిని చాలా మంచిగా చేసిర్రు, తెలంగాణ సొమ్ముని వెనకకు తీసుకొని వచ్చిర్రు అని చెప్పి నేనే రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి మంచి పని చేసిరని చెప్పి మాట్లాడతాను. అది చెప్పకుండా, అది చేయకుండా ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి రాజకీయ పరంగా విమర్శలు చేస్తే అది పద్ధతి కాదు, మంచిది కాదు. అంటే లిక్కర్ కేసులో ఇరుక్కపోవడంతోనే ఈ రకంగా హరీష్ రావుపై కానీ సంతోషరావుపై కానీ ఇట్లా ఆరోపణలు చేస్తుంది కవిత. చెప్పుకోవాలంటే మస్తు చెప్పుకోవచ్చు. ఆ రోజు తన ఫోన్ ట్యాపింగ్ చేసిరని అంటుంది. ఫోన్ ట్యాపింగ్ చేసి ఏమి ఇబ్బంది పెట్టిర్రో, ఏమి గుంజుకున్నది ఎక్కడ దాచుకుర్రో, అవన్నీ ఏమేమి ఇబ్బందులు అయినాయో, ఏం కోపంలో, మరి ఏ ఫ్రస్ట్రేషన్లో దాచుకున్నది పంచుకోవాల్సింది పంచుకోకుండా ఏం పెట్టుకుర్రో అది వారు చెప్పాలి, ఇచ్చినోడు చెప్పాలి, దాచిపెట్టుకున్నోడు చెప్పాలి. మాకైతే తెలుస్తుంది. శాసన మండలి సాక్షిగా మాట్లాడుతూ ఇటు సెక్రటరియట్ కట్టడంలో కానీ, ఇటు అమరజ్యోతి దీపం కానీ, ఇతర కలెక్టరేట్ ఆఫీసులో కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా ఆరోపణలు చేసింది. దీన్ని సుమోటో తీసుకొని మీ గవర్నమెంట్ ఆయన ఎంక్వైరీ చేపిస్తుందా? అదే చెప్తున్నా. ఇప్పుడు సుమోటోగా తీసుకొని కేసు పెట్టినామని అనుకోరు. మేము చెప్పినాం కదా, కవిత గారితో రేవంత్ రెడ్డి గారే మాట్లాడిపిస్తున్నాను, కవిత గారితో చెప్పించి సుమోటోగా కేసు పెట్టిరని చెప్పి మళ్ళీ రాజకీయ పరంగా మా పైన ఆరోపణలు చేస్తారు. అదే ఎవిడెన్సెస్ తీసుకొచ్చి ఇచ్చిర్రు అనుకోరు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి మీడియా ముఖంగా ఆధారాలను చూపించి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి రాజకీయ పరంగా కూడా వాళ్ళు మా పైన మాట్లాడడానికి ఒక అవకాశం వాళ్ళకు ఉండదు. సో అందుకే నేను ఎవిడెన్సెస్ సమర్పించామని చెప్పి మీడియా ద్వారా కవిత గారికి రిక్వెస్ట్ చేస్తుంది. మీరు గతంలో విద్యార్థుల సమస్యలపై కూడా ఫైట్ చేశారు. మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు జాబ్ నోటిఫికేషన్ లేదు, జాబు క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మొన్న జరిగినటువంటి సమావేశాలు కానీ శాసన మండలి కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ సమస్యలపై మాట్లాడలేదు. జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటే కూడా నిరుద్యోగులు అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? తప్పండి. శాసన మండలి సమావేశంలో శ్రీధర్ బాబు గారు మాట్లాడిన రికార్డ్స్ని తిరిగేస్తే చాలా క్లియర్గా శ్రీధర్ బాబు గారు జాబ్ క్యాలెండర్ విషయం పైన బీసీ రిజర్వేషన్ ఈ అంశాన్ని కూడా ఏదైతే ముడిపడి ఉంది కాబట్టి రేపు పొద్దున ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదని మాట్లాడతారు. కాబట్టి అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక దిశగా ప్రభుత్వం ఆల్రెడీ పనిచేస్తుంది. రాబోయే 1-2 monthsలో ఏదైతే దానిపైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తామో, స్పష్టత ఇస్తామని చెప్పి కూడా శ్రీధర్ బాబు గారు చాలా క్లియర్ కట్గా క్లారిటీగా ఏదైతే శాసన మండలిలో నేను అక్కడ సాక్షిని చాలా క్లియర్గా శ్రీధర్ బాబు గారు ఏదైతే గౌరవ మంత్రి గారు చాలా క్లియర్గా స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని సాగా చూపి ఇంకా డిలే చేస్తారా జాబ్ నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్? ఒక విషయం, ఇప్పుడు అది ఇచ్చింది కూడా మేమే హామీ, ఇది చేస్తా అన్నది కూడా మేమే. రెండింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉంది. కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవం, కానీ ఇవ్వాలే చెయ్యాలని ఒక చిత్తశుద్ధి ప్రజాప్రభుత్వానికి ఉంది. మేము గత పాలకులు లెక్క, దొంగల లెక్క సమాధానాలు అడిగితే ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పకుండా మేము పారిపోతలేము. మేము ప్రతిదానికి కూడా మీరు ప్రతిసారి అడిగినప్పుడు కూడా బాధ్యతతోటి సమాధానం చెప్తున్నాం. అండ్ వాళ్ళు తెలంగాణ బిడ్డలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించారు. వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన మా పైన ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారే అనేక సందర్భాల్లో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాను. 100% ఆ యొక్క మాటను కూడా, మా చిత్తశుద్ధిని కూడా మేము ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి
ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి ఇతర యూనివర్సిటీలకు కూడా అది ఇచ్చి అదే విద్యార్థులతోటి మళ్ళీ ఇదే బల్మూరి వెంకట్ వెళ్ళి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. అసెంబ్లీ సాక్షిగా ఇటు బూతుల భాష మాట్లాడుతున్నారు మొత్తం, ఇటు నాలుకకు వస్తా అంటే ఇటు తోలుదిస్తా అని కూడా మాట్లాడారు కదా. దీనిపై కూడా ఇటు అసెంబ్లీ సాక్షి ఈ రకంగా బూతుల పంచాయతీ ఏం జరుగుతుంది, ఎందుకు మాట్లాడుతున్నారు మీ గవర్నమెంట్ కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ? అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఇక్కడనే కృషి కూర్చొని కంప్లీట్ చేస్తాను ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడిన కేసీఆర్ గారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ని మర్చిపోయి మాట్లాడక ఈరోజు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఊరుకోనని చెప్పి నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే, దానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసి మళ్ళీ అన్యాయం చేసిన ఇష్యూ పైన మాట్లాడితే కోపంతో, ఆవేశంతో, బాధతోటి దాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రానికి ఏదైతే అన్యాయం చేసే విధంగా వీరు వివరిస్తే దానికంటే ఇంకా కఠినంగా, ఇంకా బలంగా, ఇంకా గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. మొత్తానికైతే ఇటు కవిత పార్టీ పెట్టడం పట్ల కూడా మరి పార్టీ పెట్టడానికి కూడా స్వాగతిస్తాం. ఆమె పార్టీ పెట్టినా ఇంకేం చేసినా కూడా ఈ విషయంలో మాత్రం మేము సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా మరోవైపు ఇటు జాబ్ క్యాలెండర్ గురించి కూడా మరి త్వరలోనే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లపై కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మరి జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ కూడా రాష్ట్ర గవర్నమెంట్ కూడా రిలీజ్ చేస్తుందని కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్ RTV హైదరాబాద్. చరిత్ర